దాంతో భాగంగా వాళ్ళు అనుకున్న వైపే డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జంతువులకు కలిపారని అన్నాడు, ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది. మా దిశగా మా వైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది. అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కల్తీనో పామ్ ఆయిల్ కల్తీనో మొత్తం మీద అడల్టరేటెడ్ అనే దానికి తీసుకొస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్యకాలంలో పత్రికల్లో వస్తున్నది. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటికి తెలియట్లా. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసింది దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 19-24 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది భక్తుల ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవన్నప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి, ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి 18 నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం, ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాల్లో తుంగలో తొక్కేసి ఆ రోజే మోసం చేయడం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ. నేమ్ ఇట్ లిక్కర్ స్కామ్ అనే వాళ్ళు పేరు పెట్టిందైనా, అలాగే ఈ లడ్డు అన్నా, ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా, వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారో ఫ్యాక్టరీలు పెట్టి, అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన, వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం, ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైల్లోకి పంపడం. సో ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు, ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది. పరకామణిది కీలక నేతలు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి లేదంటే బొమ్మన్ గారు నగర్ ఇద్దరు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే వీటన్నిటికీ ఆయన చేసుకున్న టార్గెట్ అది పెట్టుకున్నాక ఆ వైపు అడుగులు వేయడము, దానివైపు ఎట్లా పోతున్నాడో చూస్తున్నా. దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఢిల్లీ లాయర్ ఉన్నాడో, చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈరోజు ఆయనకు వేరే అసైన్మెంట్ లేదు. పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సీపీ మీద పెట్టినవి. దాదాపు 10 కోట్ల దాకా 9-8 కోట్లు ఎంతో ఇప్పటికీ ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి. ఆయన వేరే వాటికి ఏదైనా కన్స్ట్రక్ట్ పెట్టుకున్నా దీనికి మాత్రం ఉంటుంది, వాటికి చెల్లిస్తున్నాడు. నేను చెప్పిన టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి తగినట్టు కథ అల్లుతున్నాడు. మీడియాలో ఆ ప్రచారం జరుగుతుంది, కోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటున్నాడు. కానీ ఈ రోజుకు నేను అడుగుతున్నా, లిక్కర్ స్కామ్ అన్నాను ఇప్పటికీ ఏమన్నా తేలిందా ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ? లడ్డూది అడుగుతాను, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2024 అని మధ్య పీరియడ్ 2019-2024 ఎట్లా తీస్తారు? 2019 మే 30 వరకు ఉండింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మే 30 నుంచి మొన్న జూన్ 12 మళ్ళీ ఆయన టేకప్ చేసి దీని వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి. టీటీడీ బోర్డు ఏమో కంటిన్యూస్ నడుస్తున్నది. గవర్నమెంట్ చేంజ్ అయ్యేది ఇదైతే టీటీడీ బోర్డు కంటిన్యూస్ నడుస్తుంటే బోర్డు ఓవర్లాప్ ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగి సిస్టంలో చేంజ్ రావడానికి ఎంత టైం పడితే ఈ మొత్తం పీరియడ్లో ఈ 100 ఏళ్లలో
అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు, తెలుగుదేశం హయాం కావచ్చు, మా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల హయాం కావచ్చు. సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వచ్చిన దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ చెక్స్, క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంప్రూవ్ చేశారు. నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి? 19-24 మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెకింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో 320 రూపాయలు, హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ వైబిలిటీ అని, మరి నీ హయాంలో 270 రూపాయలు, 280 రూపాయలు నువ్వు తీసుకున్నావుగా. మరి కంపెనీలు 80-90% ఇవే కంపెనీలే కదా, ఆ రోజు ఇవే కంపెనీలు, ఇప్పుడు ఇవే కంపెనీలు. మరి సిట్ అనేది ఏర్పాటైతే దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో ఎవరికి తెలియట్లా. సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది బ్యాలెన్స్డ్గా నిష్పక్షపాతంగా చేయండి, సిబిఐ ఆధ్వర్యం, సిబిఐ 2 ఉంటారు, స్టేట్ 2 ఉంటారు, చేయండి అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెడితే ఏం పెట్టాలి? అసలు క్వాలిటీ అడల్టరేషన్కు స్కోప్ ఎక్కడుంది, ఉంటే చెక్ చేసే సిస్టమ్ ఉందా లేదా, అది సరిగా పని చేయలేదా, అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఏది అసలు లేనే లేదుగా. అవేమీ లేకుండా 19-24 మధ్య 2019-2024 మధ్య 20 కోట్ల లడ్ల దాకా అడల్టరేటెడ్. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమో జంతువులు కొవ్వనేస్తాడు. ఆ తర్వాత దాని మీద మరీ సీరియస్ సుప్రీంకోర్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడతారు సరికి వెనక్కు తగ్గి ఇప్పుడేమో ఇది తీసుకొస్తారు. అసలు నెయ్యే లేదంటారు, లేదా కొంచెం నెయ్యి ఉంది మిగిలిందంతా పామాయిల్ ఇది కలిపినారంటారు. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ పీక్. అసలు దానికి సంబంధించి మిగిలినవన్నీ నువ్వు ఏ బేసిస్ మీద ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ ఈ కంపెనీలు ఆకాశంలో చూపిపడినాయి, నీ హయాంలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ రేట్లకు సంబంధించి అంతకుముందు ఏమైనా నువ్వు 1000 రూపాయలు 2000కి తీసుకుంటున్నావా, ఇప్పుడు 300 అనేది వైబిలిటీ కాదనడాక దానికి సమాధానం లేదు. ఇదే 319 కాకుండా ఒకవేళ 700కి చేసింటే ఒకేసారి ఇంత పెంచినారు కాబట్టి ఎంత కమిషన్ దాన్ని కూడా నిండొచ్చు. అంటే ఏదైనా యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయడమో, ప్రాతిపదిక పెట్టుకొని చేయడమో జరగాలి. పరకామణి కేసులో 75,000 రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి వాటితో పట్టుబడినాడు. దానికి సంబంధించి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా 14 కోట్ల పైగా రూపాయల విలువ గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు. అది సాంకేతికంగా కరెక్టా తప్ప, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. క్వశ్చన్ చేయొచ్చు దాన్ని, కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టేది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పు అయితే ఎవరు ఆన్సర్ ఇవ్వాలో దాన్ని చూడవచ్చు. బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా? దానికి సింపుల్ ఒకటే, ఏది ఎవరి పేరు మీదన్నా రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే